గారు రిక్వెస్ట్ చేస్తాం, నడి రోడ్డు మీద ఒక మనిషిని ఇంత దారుణంగా చంపిన వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇమ్మీడియట్గా శిక్షలు అమలు చేసి ఆయన్ని ఉరిదీయాలంటాం, లేదంటే ఎన్కౌంటర్ చేసేయాలని కూడా డిమాండ్ చేస్తారు. మేమే కదా అందరం డిమాండ్ చేస్తాం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీయే హత్య చేయించింది అని ఎట్లా అంటున్నారు అని. ఎట్లా అంటున్నారంటే వాళ్ళ దగ్గర గుండాగా అతను ఆ సాక్ష్యాలు మా దగ్గర ఉండే, ఆ ప్రూఫ్లు మా దగ్గర ఉండేగా. ఎలా అంటున్నారని అలా అడుగుతారేంది? సాక్ష్యాలు ప్రూఫ్లు మా దగ్గర ఉండయి. ఎవరెవరితో ఉన్నాడో ప్రూఫ్లు ఉంటాయేమో. అప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు కదా. రేపొద్దున ఏది టీడీపీ వాళ్ళు రేపొద్దున ఏదో మర్డర్ జరుగుతుంది, లేదా ఇంకోటి ఏదో జరుగుతుంది, యువతలు చంపిన వాళ్ళే వైసీపీ కండువా కప్పుకుని ఉంటారు. అంత మాత్రాన్ని వైసీపీ పార్టీయే చేయించిందని ఎట్లా అంటారు? అలాగంటే ఇంకా అలా మాట్లాడితే నేనేం చెప్పలేనండి. మీరు న్యాయం చేస్తే మాట్లాడండి, అంత అన్యాయంగా మాట్లాడకూడదు. మీరు చూసే ఉంటారు, మీరు ఎవరికి తప్పు ఉంటే వాళ్ళకి శిక్షించండి. వాళ్ళే చేశారంటారు, మీకేంది సాక్ష్యం అంటే మేమేం చూపించాలి? ఇంకా మేమేడో ఇళ్లలో ఉండేవాళ్ళు, ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు. అంత నరుకుతుంటే కూడా ఎవరు అడ్డుపోలేదు. అప్పుడు అలాంటప్పుడు మీకు ఆడే చంపాడు, ఆడే పార్టీలో ఉన్నాడని ఎలా తెలుసు అంటే ఇంకా ఏం చెప్పాలి మేము? కాదమ్మా, కాదు అందులో తప్పు పట్టేది ఏం లేదమ్మా. మిమ్మల్ని తప్పట్లా, అర్థం ఉందా? మేము మీకే సపోర్ట్ గా ఉన్నాం, మీకే సపోర్ట్. ఇక్కడ అడిగేది ఏంటంటే జిలానీ తప్పు చేశాడు, ఖచ్చితంగా జిలానీని అరెస్ట్ చేస్తారు, మాట్లాడారండి. చట్ట ప్రకారం జిలానీని శిక్షిస్తారు. ఇంకా వీలైతే చేస్తారని ఏముంది, చేశారు ఆ రోజే. ఓకే చేస్తారు, అలాంటి వాడిని ఎన్కౌంటర్ చేయాలని మేము కూడా అడుగుతాం. కానీ ఇక్కడ రాజకీయ పార్టీల ప్రస్తావన ఎందుకు వస్తుందని నేను అంటున్నా. అది నేను అనేది రాజకీయ పార్టీలని అలా అడుగుతారండి. వైసీపీలో మా బిడ్డ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాడు, బొల్ల బ్రహ్మనాయుడితో చాంతో వైసీపీలో ఉన్నాడు నా బిడ్డ. అందుకే హత్య చేశారు టీడీపీ వాళ్ళు అంటుంటే ఆ మాట అడుగుతారేంది మీరు? కాదమ్మా, మీరు అపార్థం ఎవరో తెలియదు, ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారు. మీకు కూడా తప్పు అని పడట్లా. ఎవరు సాక్ష్యాలు చూసి మాట్లాడండి. ఉండి కూడా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. కాదమ్మా, టీడీపీ వ్యక్తే, దాంట్లో అబ్సల్యూట్ రైట్, అది తప్పేమి లేదు. కానీ వైసీపీకి పనిచేసినందుకే మీ అబ్బాయిని హత్య చేయించాల్సిన అంత దారుణంగా నరకాల్సినంత కోపం ఉంటుందా అంటున్నా. కోపం ఉంటుందా అంటే ఆ పార్టీలో బాగా 10 మంది ఉన్నారు. వాళ్లతో బొల్ల బ్రహ్మనాయుడితో పిఎస్ ఖాన్తో ఆ కోపంతో 10 మందిని టార్గెట్ చేశాడు. నిన్న కూడా ఫోన్లు చేసి బెదిరించాడంట, మీరేం చేయలేరు, మా ముందర మా ప్రభుత్వం ఉందని. అదంతా వినకుండా ఎలా అంటున్నారు మీరు? నలుగురు పేర్లని ఫోన్ చేస్తుంటే ఆ సాక్ష్యాలు చూపించినా మీకు అర్థం కావట్లేదా? ఇంకో 10 మందిని చంపుతానని బెదిరించారమ్మా. నాలాగా ఎంత మంది తల్లులు ఏడుస్తున్నారు. ఇంకో 10 మందిని కూడా చంపుతానని బెదిరిస్తున్నారు వాళ్ళు. బెదిరిస్తున్నాడయ్యా. సరే, ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు మీరు మాట్లాడేది రీచ్ అవుతుందండి, ముఖ్యమంత్రి గారికి రీచ్ అవుతుంది. మీరేమైనా చెప్పదలుచుకుంటారా? ఎవరికి? ముఖ్యమంత్రి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే మీకు జరగాల్సిన న్యాయం విషయంలో చంద్రబాబు నాయుడు గారిగా? అవునండి. చెప్తానయ్యా. చెప్పండి అమ్మా, చెప్పండి, ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేనయ్యా, పార్టీ పరంగా అయితే మా బిడ్డను చంపారు, డబ్బులు ఇచ్చి గుండాల చేత చంపించారు. ఏ ప్రభుత్వం అయినా మాకొకటే, ఎవరైనా కాదు. ఇప్పుడు మీరు ప్రభుత్వం మీది కాబట్టి నా బిడ్డకు న్యాయం చేయండి. నా